ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి మానందం. దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి మహానందం. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడిదను. ఆనందముతో ఆరాధనలో ఆత్మదేవుని కొనియాడెదను. దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి మహానందం. మార్గములెన్నో మరుగైనాను, మర్మము తెలిపే నీ ఆత్మ. మార్గములెన్నో మరుగైనాను, మర్మము తెలిపే నీ ఆత్మ. ఆపే దేవుడు యేసునాథుడు, కల్వరి నాదుని కనికరము. ఆత్మే దేవుడు యేసునాథుడు, కల్వరి నాథుని కనికరము. దేవుని ప్రేమ ఎంతో మధురం, మానవ జాతికి మహానందం. అలచట చెందిన ఆదరణ లేక ఆదరణకై మనసెంతో. అలచట చెందిన ఆదరణ లేక ఆదరణకై మనసెంతో. పరుగులు తీసే ప్రకృతి కొరకై ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మళ్ళా ప్రేమించి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ఆయన కరుణా కటాక్షం బట్టి మళ్ళీ కరుణించి ఆయన దయగల సన్నిధిలో ఈ దినమంతా కూడా మన కాపాడి ఆయన ప్రేమ కనికరం మనపై ఉంచి ఈ దినం సిలువ జనాలను ఆయా సమయంలో మనం కలుసుకొని మన వాదార్చి మరికొందరు వారి పనులను వారి పనిపాట్లలోనూ తోడుగుండి తన గొప్పల హస్తము చాచి వారిని మోచుకొని మనమందరం కలిసి రేయి మొదటి జామున
ఈ కుటుంబ ప్రార్థనలో మనం పాల్గొనడం కోసం ఒక కుటుంబంగా ఈ లైఫ్ ప్రోగ్రాం ద్వారా అనేక స్థలముల నుంచి పల్లెలను పట్టణంలోను ప్రభునామలో కూడుకుని మంచి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించినవాడు. ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించిన మహాకనికరము కటాక్షం. దేవుడే మన యందు తన కృప ఉంచి ఆయన చూపిన ప్రేమ. ఆయన ప్రేమ కలవాడు గనక మన మీద కలుసుకోవడానికి ఆయన కృపించినవాడు. అవును ప్రేమ జన్మిళ్ళారా, దేవుని మాట చాలా విలువైంది. అసలు దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేక స్థిరములు చెండున్నాం. నన్ను నిన్ను మనల్ని ప్రేమించి ఆయన ప్రేమలో మన బందీలుగా ఉంచి మన కష్టమందు, మన బాధ అందు, మన విరుకులందు తోడుకుంటూ చాలామంది ఈ లైవ్ ప్రోగ్రాములో పరిశుద్ధ వాక్యాన్ని వింటూ స్వస్థత పొందేవారు, ఆదరణ పొందేవారు, దుఃఖమును తొలగించుకున్నవారు, ఆర్థిక విషయాల నుంచి విమోచింపబడుతున్నవారు. ఏం చెప్పాలంటే మనసు అలసిపోతున్నప్పుడు వాక్యముతో దేవుడు ముచ్చరిస్తున్నప్పుడు వారు అంతరాత్మతో దేవుని కలుసుకునేవారు. వాక్యం ద్వారా వారు బలపడి రాత్రంతా ధ్యానం చేసుకుంటూ దేవుని మాట కోసం కనిపెట్టుకున్నవారు. పరిశుద్ధ దేవుని యొక్క వాక్కు కోసం ఆశపడేవారు. అవును, ఈరోజు జీవం గల దేవుడు మన చదివిస్తున్నమాట. దేవుడు మన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన కటాక్షం గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మన ప్రేమించి ఆయన సన్నిధిలో ప్రవేశించి నీవు నీ గృహంలో ప్రభు కొరకు ఎదురు చూస్తాను. నీవు ఆయన మాట గొప్పది. దేవుని మాట చదివిస్తుంది. యెషయా గ్రంథము 43:4 ఏమన్నాడంటే, యెషయా గ్రంథము 43:4 చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం చదివిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని మాట, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక అనే మాట అంటున్నాం. ముఖ్యంగా నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివి. దేవుని దృష్టికి మనం ఏమై ఉండాలి? దేవుని దృష్టికి భక్తుడు ప్రియుడుగా మార్చబడ్డాడు. ఆయన ప్రియుడిగా ఎంచుకున్నాడు. నా కుమారుడా, ఒక దినం వేస్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రభుయేసుక్రీస్తు సమాధి మరి బాప్టిస్ట్ తీసుకొని బయటకు వచ్చేప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఒక కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు ఆయన. కానీ ఇక్కడ సృష్టికర్తన దేవుడు, సర్వోన్నతమైన తండ్రి, మన ప్రేమించిన దేవుడు, తన మహాకనికను మనకు అనుగ్రహించిన దేవుడు. అని చెప్తున్న ఒక మాటను చూస్తున్నప్పుడు, నీవు నా దృష్టికి ప్రియుడైనందుకు సహోదరి సోదరా, మనం ఎవరి దృష్టికి ప్రియులుగా ఉండాలి? మనం ఎవరి దృష్టికి ప్రియురాలుగా ఉండాలి? మన ఎవరి దృష్టిలో ప్రియులుగా అంటే వానికి ఇష్టమైన వరకు ఉండాలి.
భార్యాభర్తలు, భర్తను మెప్పించుటకు భార్య, భార్యను మెప్పించుటకు భర్త, వారి వారి ప్రయత్నంలో వారి ప్రేమ అనురాగాలు పంచుకుంటుంటారు. అంటే వారి ప్రయత్నములు చేస్తూ ఉంటారు. వారి వివాహం అయిన తర్వాత వారి వరకు ఆ ప్రయత్నములు వారు జరిగిస్తూ ఉంటారు. తర్వాత చూస్తున్న ఎప్పుడూ అది జీవితకాలం అంతా ఉంటుంటుంది. వారిని ఒకరికొకరు ఎడబార్చే వరకు కూడా, అంటే ప్రభు పిలుపు వరకు కూడా చాలామంది అదే ప్రయత్నంలోనే ఉంటారు. తన భార్యకి పిల్లలు పుట్టొచ్చు, పిల్లలు పెద్దోళ్ళు అవ్వచ్చు. వారు ఏ స్థితిలో ఉన్నా సరే తప్పకుండా వారు ఆ ప్రయత్నాన్ని మారరు. అది నిజమైన స్నేహం, నిజమైన విషయాలు. అదే విషయాన్ని చూస్తున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రి పిల్లల్ని మెప్పించడం చూస్తుంటారు, చాలా కష్టపడుతుంటారు. పిల్లలు మెచ్చుకోవాలి, పిల్లలకు అనుకూలంగా వారి ఉద్దేశం నెరవేర్చబడాలని, వారి కోరికలు తీర్చబడాలని, వారిని పిల్లలు తల్లిదండ్రిని ప్రేమించాలని, పిల్లలకు ప్రేమ కోసం తల్లిదండ్రులు చాలా ప్రయాసపడుతుంటారు. అది పిల్లలు చాలామంది తెలియదు. అది తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గాయపరుస్తారు. పిల్లలని వారి కోసం వాడు పడే ప్రతి ప్రయాసం కూడా వారిని ప్రేమించి వారి చెమట అడిచిన, వారు వంట చేసి పెట్టిన, వారికి ఇంకొకటైనా వారిని ప్రేమించి, ఆ ప్రేమ చాలా విలువగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఒకరొకరు ప్రేమ చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ ప్రేమైనను ఎక్కడ లోపం ఉంటుందేమో, కానీ దేవుని ప్రేమ ఏమాత్రం లోపం ఉండదు. ఆయన ప్రేమ వేడు అనడం, గర్భముట బిడ్డన తల్లి మరుసునేమో కానీ నేను నిన్న మరవను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు పరిశుద్ధ భయంకరంగాక 49:5 ఇష్టంగా చెప్తున్నాడు. అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని. నలుపు, తెలుపు, ఎరుపు, ఇంకా రకరకాల రంగులు చూడలేదు ఆయన. మనిషిక మేధావత్వాన్ని చూడలేదు. వీరు నేర్పరు కదా అని చూడలేదు ఆయన. దేవుడు ప్రేమించిన మనిషి వాడు మోటివాడైనా, వారు నలటవారైనా, వారు మొరటవారైనా, లేక వారు నత్తివారైనా, వారు ఎవరైనా కావచ్చు, వారు పేదవారైనా, వారు ఏ పేదరికలో ఉన్నా ఆయన వారి డిగ్నిటీని పెంచట్లేదు. కానీ అంటే వానుకున్న డిగ్రీలు పెంచట్లేదు, కానీ ఆ మనిషిని ప్రేమించే విధానం చూస్తున్నప్పుడు ఒకరి సంగతి అనవసరం, వాస్తవమే దేవుడు నాకు ఏక అర్హతలు, హక్కులు, లేకపోతే దీనికి తగిన ఏ క్వాలిఫికేషన్ నాకు లేదు, అంటే అంత జ్ఞానము నాకు లేదు. కానీ ఆయన దేవుడు అనిపించుకోవటకు నాలాంటి వెర్రివాను కూడా దేవుడు వెనుక చేసుకున్నాడు, ప్రేమించాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ భయంకరంగాక ఈరోజు మనం తెలుసుకోవలసింది ప్రేమ. నీవు నా ప్రియుడివైనందుకు, నీవు నా దృష్టికి ప్రియుడివైనందుకు, ఆమేన్. ప్రియుడు, ప్రియురాలు, సహోదరి, సోదర, నీవెప్పుడు కూడా దేవుని దృష్టిలో నీ కుటుంబము ఇష్టంగా ఉండాలి. అందుకే సంఖ్యాకాండంలో చెప్తున్నాడు, నేను 3 అనుకుంటే ఒక మాట అంటాడు, యాకోబు నీ గృహములు ఎంత
రమ్యమైనవయ్యా. యాకోబు, నీ గుడారములో ఇశ్రాయేలు, నీ నివాస స్థలములో బిలాము మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ బిలాములో ఉండి, దేవుని ఆత్మ బిలాములో ఉండి, బిలాము దేవుని ప్రజలను నిందించంటే శపించడానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ తనలో ఉండి మాట్లాడుతుంది. ఆజ్ఞల 2వ వచనంలో తన ఆత్మ తన మీదకు దేవుని ఆత్మ వచ్చినప్పుడు, యాకోబు, నీ గుడారములు ఎంత రమ్యమైనవి, అందమైనవి కదా. అవునా, నీవు దేవునికి నీవేమై ఉండాలి, ఆయన దృష్టికి ప్రియురాలుగా ఉండాలి, ప్రియుడిగా ఉండాలి. నీ గుడారము, నీ ఇల్లు దేవునికి ఇష్టంగా ఉండాలి. సహోదరుడా, ఆ పాపము చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ నవ్వుకుంటూ, వారు లోక సంబంధమైన సంభాషణ చేస్తూ వాళ్ళు చూస్తూ అనకూడదు నాన్న అనుకుంటూ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్న మూర్ఖులు, అజ్ఞానులు, గుడ్డివారు. దేవుని దృష్టికి అది రమ్యమైన గృహం కాదు. కొందరు పిల్లలు చెడు పనులు చేస్తుంటే, నాకు తెలియదులే, నాకు వాడి ఇష్టములే, ఒక దినమును దేవునికి నువ్వే లెక్క చెప్పాల్సి వస్తుంది. కష్టపడి పెట్టడం కాదు, పెట్టాలి. పిల్లల్ని మెప్పించుకోవడం కొరకు ఇష్టం వచ్చిన వంటలు చేసి పెట్టడం కాదు, పెట్టాలి. వారికి ఇష్టం వచ్చిన వాటిని వారి కోరికలు తీర్చటకు నువ్వు పడాలి. కానీ దేవుని ఇష్టపడాలి. ఆమేన్. ఆలోచించు. దేవుడు కొందరు పిల్లలు, ఒక దినం నాకు పిల్లవాళ్ళని చూశాను. నేనే ప్రేయర్ చేశాను, వారు పుట్టారు, వారి పేరు పెట్టాను, బాగానే ఉన్నది. ఆ పిల్లవాడు ఆ తల్లిని బహుభయంకరంగా తను కొడుతూ ఉంటే ఆ ముఖం తప్పించుకుంటుంది, చూస్తూ ఉంది. ఆ తండ్రి అంటున్నాడు కదా, వాడు చిన్నవాడు కదయ్యా, మూర్ఖుడా, వాడు చిన్నవాడు కదా అంటే మూర్ఖుడా అని నేను అన్నాను. వాడు మూర్ఖుడా, నీకు దైవజ్ఞానం ఎప్పుడు వస్తుందని అడిగాను. ఒకసారి పిచ్చోళ్ళగా చూస్తున్నాను, ఇంకా ప్రేమించొద్దంటలేదు. విధేయత కావాలి, రమ్యమైన కావాలి, క్రీస్తుకు అనుకూలమైన క్రియలు కావాలి. నెత్తి మీద కాదు, ఎక్కడైనా పోయి ప్రభుకి ఇష్టంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం కూడా. సహోదరుడా, సహోదరి, ఎంతో కష్టపడి వారి స్టడీ కొరకు నువ్వు పడుతున్న ప్రయాసం చాలా గొప్పది. మరిచిపోతుంటావు. ఈరోజు క్లాసులో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, క్లాసులో లేక ఈ విషయంలో జరిగింది వచ్చి చెప్పినప్పుడు చాలా నీ పడిన ప్రయాసం అంతా మర్చిపోతూ ఆనందిస్తుంటావు. నాతోనే చెప్తుంటారు చాలామంది. చాలా సంతోషం. అవును, అదే జీవితంలో లోక సంబంధమైన విషయాలు చూసినప్పుడు ప్రభు నామములో నాలంటి వరకు ఉన్నదంటే పరిశుద్ధ దేవునితో కలిసిన కుటుంబాలంటే మేము సంతోషిస్తాం. మా ఆనందము, మా సంతోషము, మా కీర్తి, మా ఐశ్వర్యము, మా గొప్పతనము, మాకున్న ఘనత. ఒక మనిషి దేవునికి ఇష్టంగా ఏ కుటుంబం ఉండదు, ఆ కుటుంబం బట్టి బహుగా మా హృదయం పొంగిపోతుంటుంది. మేము అందుకోసం సిద్ధపడ్డాం కనుక, దేవుడు మమ్మల్ని సిద్ధపరుచుకున్నాడు కనుక నీ ఆనందంలో ఆనందిస్తుంటాం, మీ సంతోషంలో సంతోషిస్తుంటాం. మీ జన్మదినములో మేము ప్రభుని మహిపరుస్తుంటాం, బహుదీవుల కోసం ప్రార్థిస్తుంటాం. కానీ మీరు పరీక్షించుకోవాలి. చాలామంది జన్మదినాల్లో ఎందరో ప్రార్థన చేయించుకుంటారు, కృతజ్ఞత లేకుండా ఉంటారు. దేవునికి ఇష్టంగా ఉండరు, వారు రుణపడేమంటుంటారు. దేవుని షాకులు రుణపడే ఉంటారు. అంతే. కారణం ఏంటంటే
వారు అందుకే తగిన క్రియతో దేవుని మహిమపరచలేరు కనుక సహోదరి సహోదరా, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడిని ప్రేమించాడు. అందుకే ఇక్కడ వాక్యం జరుగుతుంది, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున రమ్యములుగా మార్చబడాలి. యెషయా 43:43 15 కూడా దేవుని వాక్యం జరుగుతుంది. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, మీకు పరిశుద్ధ దేవుడను, పరిశుద్ధ దేవుడను. నేను పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్త నా దేవుడును, నేనే మీకు రాజున. అందుకే మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆ దేవునికి మనం ఏమి ఉండాలంటే ఎఫెసీ పత్రిక 5 మొదటి వచనం చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక మొదటి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ఈరోజు మన కుటుంబం ఎవరు పోలి నడుచుకోవాలి? మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరిని పోలి నడుచుకోవటకు దేవుడిని సజీవుడిగా ఉంచాడు, ఆనందపు చేశాడమ్మా. ఈ దినమంతా కాపాడాడు. ఈ భయంకరమైన వైరస్ అనేక విషయాల్లో ఆందోళన చెందుతున్న దినములలో నీ కుటుంబం దేవునికి ఏమై అన్నది? నీ జీవితం దేవునికి ఏమై అన్నది? యవనస్తురా, నీ జీవితం దేవుని యందు దేవుడు ఇష్టపడుతున్నాడా? నా కుమారుడు నేను అనగలుగుతున్నాడా? భక్తులు అన్నాడు, సుబుద్ధి గల నా కుమారుడు మోషే గురించి దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. దావీదు గురించి సాక్షించాడు, మిక్కిలి సుబుద్ధి గలవాడని. దానియేలు గురించి సాక్షించాడు. నీ గురించి సాక్షిస్తున్నావు. చాలామంది అర్థంగ బుద్ధి, ఆ పాప బుద్ధి, ఆ మోస బుద్ధి, నేటి కూడా పవిత్ర లేని జీవితాలు ఎందరో ఉన్నాయి కదా. ఈరోజు చూస్తాం, వాక్యం వింటున్నాం. నిన్ను ప్రేమించిన దేవుడా, నిన్ను కనికరించిన దేవుడా, నీపై తన కనికరించిన దేవుడా, నిన్ను బహుగా ప్రేమిస్తున్న దేవుడా, ఆలోచించు. నీ యవన జీవితంలో ఆత్మకిష్టమైందన్నదా, లేక మీ కుటుంబంలో పరిశుద్ధాత్ముడు ఆనందించదు అన్నదా? లేకపోతే లేదు, నువ్వు సంతోషిస్తున్నావు, లోక సంబంధం బట్టి ఆనందిస్తున్నావు. ప్రియుడిగా ఉన్నవా? గనుడిగా పెంచేవాడు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను బహుగా ప్రేమిస్తున్న దేవుడు. అందుకే ఆయన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. వారిని ఆశ్రయించేవాడు, దీవించేవాడు. వారిని దీవెనాశ్రయాలతో వరదలు చేసేవాడు. సోదరా, సృష్టిలో నీవెంత ధన్యుడివి. పలుమార్లు నీ వంకర జీవితాన్ని దేవుడు చూడలేదు. ఆయన సూచనను సూచించుకున్నట్టుగానే వదిలేశాడు. నేటికి నీ గుణం మారక, నీ క్రియలు మారక, నీ బ్రతుకు మారక, నీ కుటుంబం మారక, వారిలో ఉన్న ఆ అపవిత్రతని వెతుకుతూ ఉంటే చూస్తూ ఉన్నావు కదా. నీ కుమార్తెలు, లేక నీ కుమారులు, లేక నీ భార్య, నీ భర్త. ఒక సహోదరి భార్య భర్తలు, ఒక భర్త అంటున్నాడు నాతో, నేను నా కొడుకు చెప్పి నేను కంట అవ్వాలి, ఏమో ఆయనకు మంచిది ఇవ్వాలి,
నేను చెప్పుదాం అనుకోండి, కానీ వాడు ఎవరిస్తారు కదా ఏమైపోతారని భయం వేసి చెప్పట్లేదంటే నీవెంత గుడ్డిదానివి, ఆత్మలేని జీవితము. అంటే నీ ప్రార్థన బలమైనది కాదు, ప్రార్థన కంచె నీ కుటుంబానికి లేదు, ప్రార్థన కోట నీ కుటుంబానికి లేదు, ప్రార్థన యొక్క విలువైన ఆ పవిత్రమైన ఆయుధం నీ కుటుంబానికి లేదు. ప్రతి అగ్నిబాణం మార్పుట కోసం సమాధాన దేవుని యొక్క ప్రార్థన జీవితం నీ కుటుంబానికి లేదు కదా, నీకు లేదు కదా. ఉంటే ఆ మాట రాదా? కొందరు అంటారు అయ్యో అసలు ఈ రోజులు మంచి కాదు. ఎవరన్నారు? రోజులు ఎప్పుడు మంచి, రోజులు ఎప్పుడు మంచి. ఏ డేక్షలో దేంట్లో ఏ పాత్రలతో వంట చేస్తున్నారు, ఆ పాత్ర కడకకపోతే మరలా బియ్యం పోసి వండినప్పుడు అన్నం మాడిపోవటము ఇంకొక రకం అవుతుంది. కారణం ఏంటంటే శుద్ధిపరచలేదు కనుక. ఈరోజు నువ్వు శుద్ధిపరచడం కోసం, నీ కుటుంబం శుద్ధిపరచడం కోసం, నీ పవిత్రపరచడం కోసం నువ్వు అందుకు సిద్ధపడలేదు కనుక సిమిడిపోతుంది, లేకపోతే మాడిపోతుంది, లేకపోతే అందులో రకరకాలమైన అపవాది క్రియలు ప్రవేశించి అనారోగ్యానికి నివాస కోటగా మార్చబడతానే. సహోదరి సహోదరా, ఆలోచించు. వాక్యం వింటూ తల ఊపుతూ, వాక్యం వింటూ ఇది నా కోసం మాట్లాడంటూ, వాక్యం వింటూ అయ్యో ఇది నాకు బాగా అత్తుకుందని చెప్పుకుంటూ జీవితంలో మార్చుకోలేని మూడులో మనం ఉండకూడదని ప్రేమతో యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరా, ప్రభు మాట వింటున్నా, పరిశుద్ధాత్మ దేవుని మాట వింటున్నా. ఆయన ద్వేషించేవాడు కాదు. కీర్తన 91:15 చూస్తే దేవుని ఆజ్ఞ వస్తుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను శ్రమలు అతని తోడే ఉందను. ఎవరైతేనే ప్రియులై ఉన్నారో, ఎవరైతే తన పరిశుద్ధ నామముకు లోబడి ఉన్నారో, ఎవరైతే ప్రియులైన దేవునికి ఇష్టమైన వారు ఉన్నారో, వారు మొరపెట్టినప్పుడు, వారి కష్టకాల విషయం మొరపెట్టినప్పుడు, వారి శ్రమకాల విషయం మొరపెట్టినప్పుడు, వారి దుఃఖకాల విషయం మొరపెట్టినప్పుడు, వారి వ్యాధి కోసం మొరపెట్టినప్పుడు, వారి కుటుంబ పరిస్థితి మొరపెట్టినప్పుడు, వారి జీవితం మార్పు కోసం మొరపెట్టినప్పుడు ఆయన చూస్తున్న దేవుడా. అవునా? మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతడికి తోడే ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. విడిపించేవాడు ఆయన, గనుడుగా మార్చేవాడు ఆయన, ఔషధం ఇచ్చేవాడు ఆయన, ఆశీర్వదించేది ఆయన యేసయ్య. అందుకనే నువ్వు నన్ను కోరని కూడా నీకు, నువ్వు నన్ను కోరుకొని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా మార్చబడతామో, మనం ఎప్పుడైతే ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామో, మనం ఎప్పుడైతే ఆయన ఉద్దేశానికి లోపడుతున్నామో, ఆయనకు అనుగ్రహించేవాడు. మొదటి రాజుల గ్రంథం 3:13 చెప్తాడు ఒక మాట. మొదటి రాజుల గ్రంథము 3:13 చెప్తున్నాడు, మనం అడగకపోయినా ఇచ్చేవాడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినాను, నేను వాటిని కూడా ఆమేన్ 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 ఆయన ఇచ్చేవాడు. నీకు ఇచ్చేవాడు, నీ కుటుంబానికి ఇచ్చాడు, నీ సొంతానికి ఇచ్చేవాడు. అక్కడ సొలొమోను రాజుతో చెప్తున్నాడు, నువ్వు నన్ను ధనమో ధాన్యమో ఘనతను ఇవ్వని అనలేదు, కానీ నువ్వు నాకు ఇష్టంగా ఉన్నావు కనుక ఇదిగో నువ్వు అడగకపోయినా సమస్తం ఇస్తున్నాను. ఆలోచించు.
ఈ విలువైన సమయమా నువ్వు ఆధారపడితే, నేను అడుగుతుంటాను, నేను ఆధారపడుతుంటాను ఒకటే, ఒక పాపి రక్షణకు రావాలి, రక్షింపబడ్డ వారు సజీవులుగా సత్యమును అనుసరించాలి మా ఆశ, కోరిక. నీవు అడుగుతావు, నీ సంతానం కోసం అడుగుతావు, మంచిదే. నీవు అడగకుండా నీకు ఇచ్చేవాడు, ఆశీర్వదించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ఎప్పుడు మన ఇంటి విషయ దేవుడు కాదు. ఆయన పరిశుద్ధులంటే దీవించి మనతో నివాసం ఉంటే ఇష్టపడుతున్నవాడు. ఆయనకి ప్రియుడిగా ప్రియులుగా ఆయనకి ఇష్టమైన రమ్యమైన గృహంగా ఉండకు ఈరోజు మీ హృదయం ప్రభు తట్టు తిప్పుకొని మోకరించు. యవనస్తులారా, ఈ సమయం ఒకరిని ఓనర్కు చేస్తున్నావా? ఈ సమయంలో చూడవలసిన చాడగా చూడాలని చూస్తూ ఉన్నావా? ఈ సమయం నేను మంచం మీద పండుకొని వదరబోతుగా ఉన్నావా? ఈ సమయంలో ఒక శరీర బలహీనతతో ఉన్నావా? ఒకవేళ నిన్ను ఆ దుర్వ్యసనం బంధించిందా? ఒక తాగుబోతుగా ఉన్నావా? అడుగేస్తాడు, ఎస్సయ్యా, నేను నీకు ప్రియుడిగా ప్రియురాలుగా లేను, నీకు ఇష్టమైన కుటుంబంగా నా కుటుంబం లేదు కదా. యవనస్తుడా, షావుకులారా, షావుకుడా, పరిషత్లో పాల్గొన్న ప్రియమైన నాతోటి పనివారులారా, ప్రభువునందు ఆశతో ఉన్నవారులారా, ఆలోచించమా, ఆలోచించయా. నీ పరిచర్య పవిత్రంగా మార్చబడ్డ కోసం, నీకు ప్రియుడిగా ఉంటకు నాలో ఏ కొరత ఉన్నదో ఒక్కసారి ఆ కొరత తుడిచివేసి నీకు ఇష్టడుగా మార్చవా ప్రభు? నీవు నన్ను ప్రేమిస్తే వెదలో దాచుకుంటావు, నీవు నన్ను ప్రేమిస్తే వెద మీద మోస్తావు. నీ ప్రేమను కోరుకుంటున్నాను. అడుక్క, హృదయం తెరిచేసాను, అడుగు, కన్నీటితో ప్రభుని అడుగు. ఆయన ఆత్మస్వరూపుగా నీతో వచ్చిండేవాడు. నిన్నే ప్రేమిస్తున్న దేవుడు, నిన్నే ప్రేమిస్తున్న దేవుడు. పరిశుద్ధత తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పాదాల కొందరు జరుస్తూ అడుగుతున్నాను. మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. మమ్మల్ని ప్రేమించిన దేవుడివే, ఎంత గొప్ప తండ్రివయ్యా. ఈ లోకములో నీ ప్రేమను పొందుటకు మేము యోగ్యులం కాదు, కానీ నీవే నన్ను ప్రేమించావు, మమ్మల్ని ప్రేమించావు. అందుకే మమ్మల్ని గనులుగా ఉంచావు. ఆ పాపానికో, అపవిత్రతకో, అబద్ధముకో, అసత్యముకో, అక్రమకో బానిసలుగా కాకుండా కరుణించినేస్తాయా. మీ పవిత్ర పాదాలకు శిరస్సు ఉంచి వందనాలు చెల్లిస్తున్నాయా. నీ పవిత్ర పాదాలకు వందనాలు. ఒక లేబిడ్డలని ఇంకను వారి భర్తలు మారక, ఇంకా కుమారులు కుమార్తెలు మారక, ఇంకా తండ్రి వారు వారికి ఉద్దేశపక్కరు జీవించేవారు ఉంటే ఒక్కసారి కనికరించండి అయ్యా, ఒక్కసారి కనికరించండి అయ్యా. నీ దయచేయండి. కొందరు శక్తులతో పీడింపబడినట్లుగా అల్లాడిపోతున్నారు, కొందరు రోగములతో ప్రభు పీడింపబడుతున్నట్లుగా భయవంతులై ఉన్నారు, కొందరు ప్రభు అపవాది క్రియలతో బందీలై ఉన్నట్టుగా అలసిపోతున్నారు. వందను విడిపించండి. నీ కృప దయచేయండి, మీ కటాక్షం దయచేయండి. వ్యాధితో బాధతో కుంగిపోతున్న వారిని యేసుక్రీస్తు పరిశుద్ధుల సర్వరోగాన్ని బంధిస్తుండగా
మేరే ప్రతిష్ఠిత నీ పవిత్రమైన పాదముల దగ్గర ప్రభా మరి అడుగుతున్నా ప్రభు, మీరు ఇడిపించమో చూస్తూ నన్ను మమ్మల్ని కరుణిస్తూ మా దేశానికి రక్షణ దయచేయండి. ఈ లైఫ్ ఓగ్లో పాల్గొన్న వారు ఎవరైనా కానీ ప్రవచించండి, వారి కుటుంబాలకు విడుదల కలగడం సాయం చేద్దండి. ప్రత్యేకించి నీ కృపల సన్నిధిని దయచేసి నీ నామను బట్టి క్రీస్తుల ప్రతి బిడ్డని జ్ఞాపేసుకొని వారి రక్తతుల బంధు మీదకి రక్షణ మార్పుచ్చి ఈ అంత్యకాల దినములో మెలకువని ఆత్మను మాకు అనుగ్రహించి నీ సరమైన కృప దయచేసి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.